ఈరోజు మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా సుత్తి లేకుండా చాలా క్లియర్ కట్‌గా వాలిడ్ ప్రశ్నలను, అంశాలను లేవనెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయి అన్నది చాలా సంఘటనలను రెఫరెన్స్‌గా తీసుకొని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో రూల్ ఆఫ్ లా అనేది పోయి రూల్ ఆఫ్ ఫియర్ వచ్చేసింది అని, పోలీసులను చూస్తే అందరూ భయపడే పరిస్థితి ఉంది. వాళ్ళ మీద ఎవరికీ నమ్మకం లేకుండా పోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంశాలను ప్రస్తావించారు. అండ్ ఇప్పుడు సాయికృష్ణ హత్య కేసు ఏదైతే ఉందో, ఆ హత్య కేసు పూర్తిగా ఏ విధంగా నీరుగార్చాలి అని చెప్పి మాత్రమే సిట్ విచారణ చేస్తూ ఉంది అని, సిఐ నాగరాజుని విజయవాడ సిపి కాపాడుతూ ఉన్నారు. విజయవాడ సిపిని డీజీపీ, డీజీపీని చంద్రబాబు కాపాడుతూ ఉన్నారు అని, వాళ్ళు విచారణ అంటూ రిమాండ్ రిపోర్ట్ను పరిశీలిస్తే మనకి ఈ విషయాలు అర్థమవుతాయి అని, పోలీస్ స్టేషన్లో 18 నెలలుగా సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారంటున్నారు. మరి 18 నెలల్లో ఏమేమి నేరాలు చేశారో, ఏమేమి ఘోరాలు చేశారో, సాయికృష్ణ అనే వ్యక్తి ఇంటికి జగన్ అనే వ్యక్తి వెళ్ళకపోతే అసలు ఈ కేసే ఉండేది కాదు అని, ఈ కేసును లేకుండా చేస్తాము అనే ధైర్యంతోనే వాళ్ళు చాలా దారుణానికి ఒడిగట్టారు అని, మే 27వ తేదీన స్వయాన సాయికృష్ణ తల్లి వెళ్ళి విజయవాడ పోలీస్ కమిషనర్కి ఒక రిక్వెస్ట్ పెట్టినా, నా కొడుకును పోలీసులు తీసుకొని వచ్చారు, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు, ఏం జరిగిందో జోక్యం చేసుకోండి అని చెప్పినా కూడా సిపి ఈ విషయాన్ని పట్టించుకోలేదు అంటే ఏమనుకోవాలి అని, సిపి కింద పనిచేసే టాస్క్ ఫోర్స్ పోలీసులే మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొని వచ్చారు అని చెప్పి వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లోనే పేర్కొన్నారని, మరి ఇవన్నీ పోలీస్ బాసులకు తెలియకుండా జరిగి ఉంటాయని చెప్పి ఎలా అనుకోవాలి అని, అండ్ పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ మాయం చేస్తే డీజీపీ ఆఫీస్లో ఏమైంది, కమాండ్ కంట్రోల్లో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది, దాని రికవరీ మీద వీళ్ళు ఎందుకు దృష్టి పెట్టారు, ఈ సీసీ ఫుటేజ్ అంతా ఏమైంది, అసలు శవాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు అన్నది కూడా తేల్చలేకుండా ఉన్నారు అంటే జస్ట్ ఇమాజిన్ వీళ్ళ విచారణ ఎలా ఉందో. అండ్ విజయవాడ ప్రధాన కూడళ్లలో సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది, ఏ ఒక్క ప్రశ్నకు వీళ్ళ దగ్గర సమాధానం లేదు. కేవలం ఇది సిఐకి 2 కానిస్టేబుల్కు మాత్రం పరిమితం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఆ మేరకు కుట్రలు పన్నుతూ ఉన్నారు. సో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పౌర హక్కులు పూర్తిగా ధ్వంసం అయిపోయి కుప్పగూలిపోయాయి ఆంధ్రప్రదేశ్లో అని చాలా కీలకమైనటువంటి విషయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తారు. అండ్ ఆశ్చర్యకరంగా పోలీసులట నాగపూర్లో ఫోన్లు అమ్మేశారట ఆర్థిక ఇబ్బందుల వల్ల అని చెబుతూ ఉన్నారు. ప్రతిదీ కూడా వీళ్ళ కన్వీనియంట్గా వీళ్ళు రిపోర్ట్లు రాసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో పెద్ద తలకాయలను కాపాడడం కోసం మరింత పెద్ద తలకాయలు బ్రహ్మాండంగా స్క్రిప్ట్లు రెడీ చేసేస్తూ ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా అంశాలను లేవనెత్తారు. సాయికృష్ణ ఈ హత్య చుట్టూ ఏ ఒక్క ప్రశ్నకు కోర్స్ పోలీసుల దగ్గర నుంచి, ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. కనీసం ఏం జరిగింది అనేది ఒక మీడియా సమావేశం కూడా పెట్టలేకున్నారు. హోమ్ మినిస్టర్ పెడతారా, ముఖ్యమంత్రి పెడతారా, డీజీపీ పెడతారా, విజయవాడ పోలీస్ కమిషనర్ పెడతారా, ఏది అసలు శవం ఏమైందో కనుక్కోలేకుండా పోతూ ఉన్నారు. నిజంగా సిస్టంలు, వ్యవస్థలు అనేటివి ఎంత దారుణంగా పనిచేస్తే, మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని చెప్పి ఇంత బరి తెగించి వ్యవస్థలు పనిచేస్తే, రాజ్యం ఇంత హింసకు పాల్పడితే, ప్రజల్లో తిరుగుబాటు లేదు, ప్రజల్లో డివిజన్ ఉంది, మనం ఏం చేసినా సమర్థించే ప్రజలు ఉన్నారు, మనం ఏం చేసినా వచ్చి నినాదాలు చేసే ప్రజలు ఉన్నారనే ధైర్యమే కదా వ్యవస్థలను ఇంత దారుణంగా వ్యవహరించేలా చేసేది.